హాయ్ హలో, నేను మీ డాక్టర్ రాహుల్ ప్రణీత్. అండ్ నేను మీకు ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, చాలామంది యూత్ సఫర్ అవుతున్నారు అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ వల్ల మనకి చాలా యూత్ అనే కాదు, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా చాలామందికి హెయిర్ ఫాల్ అనేది క్యాజువల్గా జరిగిపోతూ ఉంటుంది. దానికి ఎంత కంట్రోల్ చేసినా, ఏం సప్లిమెంట్లు వాడినా, ఎంత చేసినా మీకు అది రిజల్ట్ అనేది వస్తూ ఉండకపోవచ్చు, రాదు కూడా. ఎందుకంటే మీకు ప్రైమరీగా హెయిర్ ఫాల్ అనే దానికి రూట్ కాజ్ ఏంటో తెలీదు. క్యాజువల్గా ఇప్పుడు నేను చూస్తున్న వాటికైతే సప్లిమెంట్స్ వాడతారు, B7 అదే బయోటిన్ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. అండ్ అది ఎంత సప్లిమెంట్స్ వాడినా కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వదు. అసలు రూట్ కాజ్ ఏంటి, అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే, హార్మోన్ DHT అని ఉంటుంది, డీహైడ్రో టెస్టోస్టిరోన్ అని చెప్పేసి. అది ఎప్పటి వరకు అయితే మీకు తక్కువ అవ్వదో మీ బాడీలో, అప్పటి వరకు మీకు హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది అనమాట. ఆ DHT అనేది ఏం చేస్తుందంటే, మీ స్కాల్ప్లో ఉన్న హెయిర్ యొక్క ఫాలికల్స్, రూట్ ఫాలికల్స్ ఉంటుంది కదా, అది అక్కడ వెళ్ళి బైండ్ అవుద్ది. అక్కడ బైండ్ అయిన తర్వాత మీ హెయిర్ ఫాలికల్ని చాలా స్ట్రింక్ చేసిద్ది. ఆ తర్వాత హెయిర్ గ్రోత్ ఉండదు, మీకు కావాల్సినవి ఏవి కూడా హెయిర్కి అందవు. సో ఈ DHT అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది? మీరు ఏ విధమైన స్ట్రెస్ కానీ, మీకు డెఫిషియన్సీస్ కానీ, హెయిర్ ఫాల్కి సంబంధించిన ఏది తీసుకున్నా కానీ దానికి లాస్ట్కి వచ్చేసరికి DHT వస్తుంది. DHT వచ్చి మీకు హెయిర్ ఫాల్ చేస్తుంది. సో మనం ప్రైమరీగా చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ DHTని ఒకవేళ మనం కంట్రోల్ చేసామనుకోండి, మీకు హాఫ్ ఆఫ్ ద కాదు, అబోవ్ 70 to 80% వరకు మీకు ఆ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోద్ది. నేను జనరల్గా చూస్తుంది, ప్రతి ఒక్కరు బయోటిన్ సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు కనీసం ఆ బయోటిన్ అనేది నా బాడీలో ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా అనేది కూడా చూసుకోకుండా బయోటిన్ సప్లిమెంట్స్ వాడతారు. ఒకవేళ అది నార్మల్ రేంజ్లో ఉన్నా కానీ మీరు ఆ బయోటిన్ సప్లిమెంట్స్ వాడారనుకోండి, ఒకవేళ అది టాక్సిసిటీ అయిపోతే లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. సో ఒకవేళ మీరు జెన్యూన్గా ఒకవేళ బయోటిన్ డెఫిషియన్సీ ఉంది, మీరు టెస్ట్ చేయించుకున్నారంటే అప్పుడు మీరు బయోటిన్ వాడితే యూ విల్ గెట్ సమ్ రిజల్ట్స్. అంతేగాని ఊరికే బయోటిన్ సప్లిమెంట్స్ ఈ మార్కెటింగ్ వాళ్ళు ఇదంతా చేసేసి వాళ్ళ బిజినెస్ కోసం మీకు అన్ని యాడ్స్ ఇచ్చేసి దానికి ఏదో ప్రూఫ్స్ అని చెప్పేసి టెస్టిమోనియల్ వీడియోస్ పెట్టేస్తారు. వాటిని చూసేసి మీరు అస్సలు మోసపోకండి. ప్రైమరీ రూట్ కాజ్ DHT. మీరు ఆ DHTని తగ్గించేంత వరకు మీకు అస్సలు మీ హెయిర్ ఫాల్ అనేది 95% ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ బాల్డ్నెస్ ఉంటుంది కదా, అది 95% ఈ DHT వల్లనే వస్తుంది. మనం నార్మల్గా బాల్డింగ్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి నార్మల్ DHT కన్నా ఒక 3 to 5 times ఎక్కువ DHT అనేది ఉంటుంది. అండ్ ఇప్పటివరకు ఎన్నో క్లినికల్ ట్రయల్స్ అవన్నీ చేశారు, కానీ ఏ రీసెర్చ్ స్టడీ కూడా బయోటిన్ వాడడం వల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గిద్ది అని చెప్పేసి ఇప్పటివరకు ఎక్కడ ఎగ్జాక్ట్గా ప్రూవ్ చేయలేదు. అసలు ఈ బయోటిన్ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటారు. అసలు ద ప్రాబ్లం విత్ బయోటిన్ ఏంటంటే, అసలు బయోటిన్ ఏం చేస్తుంది? బయోటిన్ అనేది కెరాటిన్కి సపోర్ట్ చేస్తుంది. అసలు ఆ కెరాటిన్ అనేది ఏంటి? కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్, మీ హెయిర్కి కావాల్సిన ప్రోటీన్. ఆ ప్రోటీన్కి మీకి ఆ బయోటిన్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. బట్ మీకు ఎప్పుడైతే ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ లేదు, మీకు DHT వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఒకవేళ హెయిర్ ఫాల్ ఉన్నా కానీ హెయిర్ గ్రోత్ కోసం మీకు బయోటిన్ అనేది హెల్ప్ అవుతుందే తప్ప కెరాటిన్కి అది హెయిర్ ఫాల్ ఆపడానికి ఏ విధంగా కూడా మీకు హెల్ప్ అవ్వదు. సో మీరు ఆ బయోటిన్ సప్లిమెంట్స్ వాడడం ఆపండి. మీరు ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే వాడండి, కానీ ఊరికి అన్ని సప్లిమెంట్స్ వాడకండి. ఒకవేళ మీకు ఆ DHT వల్ల కంపల్సరీగా మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఒకవేళ మీరు ఆ DHT వల్ల మీకు హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే మీరు ఎన్ని బయోటిన్ సప్లిమెంట్స్ వాడినా, ఇంకెన్ని సప్లిమెంట్స్ వాడినా మీ హెయిర్ ఫాల్ అనేది పర్మనెంట్గా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. మీరు ఎంత కన్సిస్టెంట్గా తీసుకున్నా కానీ మీకు ఆ హెయిర్ ఫాల్ అనేది అసలు ఆగకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. బయోటిన్ అనేది మీకున్న సర్ఫేస్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది, కానీ రూట్ కాజ్ని ఎప్పటికీ క్లియర్ చేయలేదు. సరే, అసలు ఈ DHTకి యాక్చువల్గా ఏం వర్క్ చేస్తుంది? ద బెటర్ మనకి యాక్చువల్గా వర్క్ అయ్యేది ఏంటి? DHTని ఆపడానికి మనకు ప్రాబ్లమ్కి ఉన్న సొల్యూషన్ ఏంటి అని అంటారా? మనకు క్యాజువల్గా మనకి సా పల్మెటో అని చెప్పేసి దొరుకుతుంది. సా పల్మెటో అనేది ద న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ DHT బ్లాకర్ అనమాట. మీరు ఎప్పుడైతే ఆ సా పల్మెటోను వాడతారో మీకు హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం కంట్రోల్ అయిపోతుంది. మీరు ట్రై చేసి చూడండి. సా పల్మెటో అనే సప్లిమెంట్ దొరుకుతుంది. సో యూజ్ చేయండి. అది యూజ్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది. మీకు ఒకవేళ హెయిర్ గ్రోత్కి ఎక్కువ గ్రోత్ కావాలి అని అనుకుంటే బయోటిన్ అనేది హెల్ప్ అవుతుంది, కానీ హెయిర్ ఫాల్కి మాత్రం బయోటిన్ హెల్ప్ అవ్వదు. అండ్ ఒకవేళ మీకు కావాల్సి వస్తే మీరు వాడాల్సిన సప్లిమెంట్స్ ఏంటంటే, సప్లిమెంట్స్ వాడొద్దని నేను అనట్లేదు, కాకపోతే అనవసరంగా వాడకండి. మీకు ఫోలేట్, B9 విటమిన్, B6 విటమిన్ ఇలాంటివి వాడితే మీకు ఆ స్ట్రక్చరల్కి మీకు చాలా హెల్ప్ అవుద్ది, అంతేగాని హెయిర్ ఫాల్ కాదు. సో మీరు ఈ సాపల్మెటో వాడేసి దాంతోపాటు మీరు B6, B7, B9 ఇలాంటి విటమిన్స్ అన్నీ మీరు సప్లిమెంట్స్ లాగా తీసుకున్నారు అనుకోండి, మీకు DHT అనేది మీరు రూట్ కాజ్ని ట్రీట్ చేస్తుంది. అండ్ మీకు B6 అండ్ B9 ఇవి రెండైతే మంచిగా మీకు ఏమంటారు దాన్ని, ఒక సెల్యులార్ ఎన్విరాన్మెంట్ని హెల్తీ ఎన్విరాన్మెంట్గా క్రియేట్ చేస్తుంది హెయిర్ ఫాల్కి.
సో మీరు బోత్ టుగెదర్ వాడారనుకోండి విల్ గెట్ సో మచ్ బెటర్ రిజల్ట్స్. ఆ హెయిర్ ఫాల్ తగ్గుద్ది, మీకు ఆ గ్రోత్ కూడా చాలా హెల్దీ గ్రోత్ ఉంటుంది, చాలా థిక్ ఉంటుంది, స్ట్రింక్ అవ్వకుండా మీ హెయిర్ అనేది. అండ్ మనకి చాలా రీసెర్చెస్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. 15-30% ఆఫ్ హెయిర్ డెన్సిటీని అనేది డిహెచ్టీ బ్లాకర్ మనం వాడితే మనకు పెరుగుతుంది. మనకి ఎప్పుడైతే డిహెచ్టీ లెవెల్స్ అనేవి తక్కువ అవుతున్నాయో మనకు కంపల్సరీ 15-30% మన హెయిర్ డెన్సిటీ పెరిగిందని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్ కూడా మనకి ప్రూవ్ అయినాయి ఉన్నాయి ఆల్రెడీ. అండ్ దాంతోపాటు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా చేసుకోవాలి మీ హెయిర్ ఫాల్కి. బికాస్ మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోనంత వరకు మీకు ఆ ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది మీకు. ఎందుకంటే రూట్ కాజ్ క్లియర్ కావాలంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ది మేనేజ్ స్ట్రెస్ని తగ్గించుకోవాలి. మీరు స్ట్రెస్ ఉన్నప్పుడు మీ డిహెచ్టీ అనేది హై లెవెల్ పోతుంది. ఎలా అంటే మీకు ఎప్పుడైతే స్ట్రెస్ అవుతుందో ఆ స్ట్రెస్ అప్పుడు మీకు కార్టిసోల్ స్పైక్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారో అప్పుడు మీకు ఆ కార్టిసోల్ లెవెల్స్ అనేవి ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైతే కార్టిసోల్ లెవెల్ పెరుగుతుందో ఆటోమేటికల్లీ మీ డిహెచ్టీ అనేది పెరుగుతుంది. సో మీరు ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్ట్రెస్ఫుల్ వర్క్ ఉన్నా, వర్క్ ప్రెషర్ ఉన్నా, ఫ్యామిలీ ప్రెషర్ ఉన్నా, ఏమున్నా కానీ దాన్ని ఎలా తగ్గించుకోవాలి, లైక్ టు డూ వాట్ యోగా, ప్రాణాయామ, బ్రీతింగ్ టెక్నిక్స్, ఎక్సర్సైజ్, జిమ్, లైక్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, ఇలాంటివి అన్నీ మనకి స్ట్రెస్ తగ్గడానికి చాలా యూజ్ అవుతాయి. సో డే టు డే లైఫ్లో మీరు కంపల్సరీ సమ్వాట్ యోగా అండ్ బ్రీతింగ్ మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ ఈ లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ ఉంటుంది, లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఇమీడియట్ రిడక్షన్ వస్తుంది. అండ్ టేక్ సమ్ టైం. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో సైలెంట్గా కొంచెం టైం తీసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటే మీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటుంది. అదొకటి. ఇంకొకటి ఏంటి, మీరు అన్నట్టు ప్రోటీన్ కావాలి. మీ బాడీ మజిల్స్కి ఎలా అయితే ప్రోటీన్ కావాలో మీ హెయిర్కి కూడా ప్రోటీన్ కావాలి. సో మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండండి. డైలీ మనకి ఈజీగా మన బాడీకి కన్జ్యూమ్ అయ్యేది 1 to 1.5 గ్రామ్ పర్ కేజీ. మీరు ఒక్క కేజీకి 1 to 1.5 గ్రామ్స్ అనే ప్రోటీన్ని మీరు కన్జ్యూమ్ చేయాలి. మన ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రోటీన్ అనేది మన డైట్లో ఇంక్లూడ్ ఉండదు మ్యాక్సిమం. సో మీరు ఆ ప్రోటీన్ని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గి కొంచెం మీకు హెయిర్ గ్రోత్లో బెటర్మెంట్ అనేది బాగా చూస్తారు. సో ఆ న్యూట్రిషనల్ గ్యాప్ కూడా మనకు ఆ వైటమిన్స్ తక్కువ ఉన్నా, డెఫిషియన్సీ, మినరల్స్ తక్కువ ఉన్నా, జింక్ తక్కువ ఉన్నా, B7 కానీ, B9 కానీ, B6 కానీ, ఇలాంటి వైటమిన్స్ అనేవి తక్కువ ఉన్నా, మినరల్స్ తక్కువ ఉన్నా కానీ మీకు హెయిర్ గ్రోత్ అనేది షెడ్డింగ్ ఫేస్ ఎక్కువ అయిపోద్ది గ్రోత్ ఫేస్ కన్నా. సో అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ క్రాష్ డైట్స్ చేస్తూ ఉంటారు, లైక్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, అండ్ లేకపోతే లో క్యాలరీ డైట్ అని చెప్పేసి వాటర్ ఫాస్టింగ్. అదేదో అప్పుడప్పుడు చేస్తే ఇట్ విల్ బీ ఫైన్. వారం రోజులు ఫాస్టింగ్ చేస్తున్నారు, అదేదో 3 monthsకి ఒకసారి వారం రోజులు ఫాస్టింగ్ చేయండి, అందులో తప్పు లేదు. మీకు చాలా రీజనరేషన్ అవుతూ ఉంటుంది ఇంటర్నల్గా. బట్ మీరు ఒకటేసారి క్రాష్ డైట్ అంటే లైక్ ఒకటేసారి లో క్యాలరీ డైట్ కంటిన్యూస్గా చేస్తారనుకోండి, అది కూడా మీ హెయిర్ ఫాల్కి కంపల్సరీగా ప్రాబ్లం అవుతుంది. సఫిషియెంట్ న్యూట్రిషన్స్ అనేటివి మీకు అందవు మీ హెయిర్కి. సో ఒకవేళ అట్లాంటి ఫాస్టింగ్ టైమ్స్లో తీసుకున్నా కానీ మీరు మల్టీవైటమిన్ కానీ ఇట్లాంటి డోసేజ్లో మీరు సప్లిమెంట్ రూపంలో అయినా తీసుకోండి, ఫుడ్ క్యాలరీ ఇంటేక్ కాకుండా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్లీప్. మీకు ఎప్పుడైతే స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుందో మీకు హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ అవుతుంది. స్లీప్ లేకపోతే స్ట్రెస్ డెవలప్ అవుతుంది, స్లీప్ లేకపోతే మీరు ఏ పని ఫోకస్గా చేయలేరు. స్లీప్ అన్నిటికీ మీ బాడీలో ఏమైనా కానీ నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, స్లీప్లో రిపేర్ అవుద్ది మీ బాడీకి. ఇప్పుడైతే స్లీప్లోకి వెళ్తుందో మీరు డే కానీ ఎన్ని డేస్ కానీ ఎంత వర్క్ చేసినా ఏం చేసినా కానీ డ్యామేజ్ అయిన సెల్స్ కానీ, ఆర్గన్స్ కానీ, బ్లడ్ ఆర్టరీస్ కానీ ఏవైనా కానీ మీరు సఫిషియెంట్ స్లీప్ ఇస్తే వాటికి రికవరీగా మెల్లిమెల్లిగా అది రిపేర్ అవుతూ ఉంటుంది. లేదనుకోండి మీరు మళ్ళీ ఆ స్లీప్ తక్కువ ఉండడం వల్ల కూడా మీరు హెయిర్ ఫాల్ని చూస్తూ ఉంటారు. సో ఇది కంప్లీట్గా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ ఫైనల్గా మీరు ఎన్ని సప్లిమెంట్స్ వాడినా ఏం చేసినా అవి మీ హెయిర్ ఫాల్ని అయితే సెట్ చేయవు అన్లెస్ మీ డిహెచ్టీ లెవెల్స్ అనేవి తక్కువ అయ్యే వరకు. సో మీరు అంతేగాని ఇదేదో ఇన్స్టాలో రీల్స్ చూసేసి లేకపోతే ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసేసి టెస్టిమోనియల్స్ చూసేసి ఈ సప్లిమెంట్ వాడగానే నాకు హెయిర్ పెరిగేసినాయి, ఈ ఆయిల్ వాడగానే నాకు హెయిర్ పెరిగిపోయింది, ఇదంతా చెప్తా ఉంటారు, అవన్నీ నమ్మకండి. సో డిహెచ్టీని తక్కువ చేయడానికి చూసుకోండి. రూట్ కాజ్ వచ్చేసి మనకి డిహెచ్టీ ఎప్పుడైతే మీరు తక్కువ అవుతుందో అప్పటి నుంచి మీకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది, హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుంది. ప్రైమరీగా మీకు హెయిర్ గ్రోత్కి మీరు అన్నీ సఫిషియెంట్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ ఇవన్నీ ఉంటే మీకు హెయిర్ గ్రోత్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. బట్ హెయిర్ ఫాల్కి మాత్రం డిహెచ్టీని తక్కువ చేసుకోండి మీ బ్లడ్లో. అండ్ ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం యూ కెన్ క్యారీ అవుట్ నేచర్ క్యూర్ ఎరా అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కానీ హెల్త్ గురించి ఏ టిప్స్ కావాలన్నా, నాకు ఈ ప్రాబ్లం ఉందనుకున్నా కానీ యూ కెన్ డైరెక్ట్లీ కామెంట్ ఇట్. అండ్ మీ ఇచ్చే ప్రతి కామెంట్కి కూడా నేను దానికి మంచి సూటబుల్ రిప్లై పెడతాను, సూటబుల్ వీడియోస్ కూడా తీస్తాను. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ యూ కెన్ పింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.